Thank you.
आत्मा विश्वमेव भगवान् धराय राधे राधे ब्रह्मादि सर्वे पदस्ते पदस्ते सर्वे वेदित वेदित सर्वे सर्वे और सर्वे नाम सर्वे Thank you.
चंद्रामिर्मयीं लक्ष्मीं मावः सुवर्णामे ममालिनीं सूर्यामिर्मयीं लक्ष्मीं मावः तां महामहजातवेदो लक्ष्मीं यस्यावरण्यं नास्यो स्वाहानिदेयं पुरुषाणां यस्य कोइनामो पादयादाचरतो श्री पंचदश संकासीनां सर्ववेद आनन्दकर्तवस्त्रीवाइकलासेंचेरी देवता पद्माने पद्मऊरो पद्माक्षी पद्मसुमने आत्मानं मुनदेशरा आदेन शास्त्रधारेण भावमाने पुरुद्वा राजावत्यं पवित्रो जुनोद्यामनमयो तेन ब्रह्मविदो वयं రండి మొక్కుకుంటే రావాలి దర్శన భాగ్యం అందరికి కలగాలండి దర్శన భాగ్యం అందరికి కలగాలి బయట ముందుకెళ్ళాలి అటు సైడ్ అర్థం చేసుకోవాలి అక్కడ ఎవరు చెప్పమ్మా
రావాలండి అలంకరణ క్లోజ్ చేస్తారు రావాలి రావాలండి మన నడవాలండి ఇక్కడ నడవాలండి జరగాలండి మరి చెప్పండి దర్శనానికి కింద దిగాలి ఫోటో తీసుకోవాలి లక్ష్మీ వారాహి స్వాహా శ్రీం హ్రీం శ్రీం గ్లౌం 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 లక్ష్మీ వారాహి స్వాహా శ్రీం హ్రీం భక్తుల్ని చాలా సేపు వెయిట్ చేస్తున్నారు నిమ్మకాయ వీరు चतुष्षष्टि कलामयी महाचतुष्षष्टि कोटि योगिनी गणसेविता मन विद्या चंद्र मंडल मध्यगणी वर्णाश्रम विदायिनी निजाध्रूप निगमा पुण्या पुण्य फलप्रदा धीमंत सिंधूरी समागम संदोहा सिद्धिसंपुट भौतिका पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका भगवती
సైడ్ కాపు సైడ్ కాపు బ్రో సైడ్ కాపు బ్రో సైడ్ కాపు అన్న నడవండి Gracias.
కొండమ్మ మాతా మహారాజ్ఞికి ఎక్కడి నుంచి మేడం? ఇద్దరు కలిసి చెప్పండి ఏముంది. కర్మగట్ నుంచి మొదటిసారా వచ్చారు? ఎంతమందికి డైలీ వస్తారా? ఓకే. డైలీ రావడానికి కారణం పక్కన ప్రస్తుతం మీరు చూస్తున్నారు వారాహిమాత నవరాత్రి మహోత్సవంలో భాగంగా భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆదివారం కావడం చేత మరీ స్పెషల్గా ఎక్కువ మంది వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కుర్తాల పీఠము ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈరోజు 5వ రోజు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. క్యూ లైన్ అమాతం కిలోమీటర్ల మధ్య ఉందంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారీ క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. అమ్మవారిని దర్శించడానికి భక్తులు కిలోమీటర్ల మేర అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మీరు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర భక్తులు దర్శనం కోసం వచ్చినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం క్యూ లైన్ భారీగా పెరిగింది. అమ్మవారిని దర్శించడానికి భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. విలయం చాలా పెద్దగా ఉంది. ప్రధాన దేవాలయం కుర్తాల పీఠం ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారిని దర్శించడానికి భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించిన విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. కిలోమీటర్ ఉంది ఈజీగా. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి నుంచి. మొదటిసారా ఎంతమందికి వచ్చారా? ఎలా తెలిసింది మీకు ఇక్కడ? వచ్చారు. మీరు సార్? రామంతపూర్కి వెళ్ళి వస్తుంటారా? వస్తుంటారు సార్, రెగ్యులర్గా వస్తారు. రెగ్యులర్గా ఏ అంతా మాకు అమ్మవారి కోరిక, మాకు కోరిన కోరికలు తీస్తారు. అక్కడి నుంచి మేడం? ఎస్ఆర్ నగర్ నుంచి. మొదటిసారా? మొదటిసారి. ఎలా తెలిసింది మీకు ఇక్కడ టెంపుల్? మా ఫ్రెండ్ దేవి అని ఉంది, తను 3 times నుంచి వస్తున్నారు. ఓకే. తనకి బాగా అనిపించింది. సో మేము ఫ్రెండ్స్ ఒక 6 మంది వచ్చాము. 6 మెంబర్స్ వచ్చాము. బాగా మహిమగల టెంపుల్ అని వచ్చాము. సో సేమ్ కుర్తాల పీఠం వాళ్ళు కూకట్పల్లిలో కూడా కట్టారు. జూలై 2 ఓపెనింగ్ అయింది మొన్న. అక్కడ కూడా వారాహిమాత నవరాత్రులు ఉన్నాయి. బీజేపీ ఆఫీస్ ఉంది కదా, దాని నుంచి లెఫ్ట్ వెళ్తే అమ్మవారి గుడికి వెళ్తాం. అక్కడ కూడా సేమ్ మీరు అంటే చూడండి వీళ్ళు ఇది నమ్మకము. అంటే ఈ కుర్తాల పీఠం వాళ్ళు ఇదే వాళ్ళే మీరు మొన్న జూలై 2కి సేమ్ ఓపెన్ అయ్యింది. అక్కడ కూడా జరుగుతున్నాయి. మరి కొంతమంది చెప్పండి సార్, ఎక్కడి నుంచి మీరు? బళ్ళారి డిస్టిక్. తెలంగాణనా? కాదండి, కర్ణాటక. అదే నాకు తెలియక అడుగుతున్నా, తెలిస్తే నేను కర్ణాటక ఫేమస్ కదా, తెలుగు వాళ్ళు ఉంటున్నారు సార్, తెలియాలని నీళ్ళు. బళ్ళారి ఫేమస్ అంటే ఇది గనులక మైన్స్. అదే కదా నేను అనేది కూడా గనులక. సర్లే, మొదటిసారి రావటం మీకెలా తెలిసింది? పిల్లోడు ఇక్కడ ఉన్నాడు, చెప్తాను. ఇక్కడే ఉన్నాడా? సో బళ్ళారి నుంచి వచ్చారు మీరు. రాత్రి బయలుదేరారు, పొద్దుగాలు వచ్చారు. ఎంత సమయం పట్టింది సార్ ఇక్కడికి మీరు? 7:30. ఎంతమంది వచ్చారు? అడ్రస్ ఈజీగా అనిపించిందా? ఈజీ. మంది భక్తులు అంటే తెలుసుకున్న ప్లాన్లో ఎక్కడి నుంచి సార్ మీరు? సూలూరుపేట అండి. డిస్టిక్ ఏదన్నారు? నెల్లూరు డిస్టిక్. మొదటిసారా? అంటే మీరు హైదరాబాద్లో ఏమైనా ఉంటారా, అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చారా? హైదరాబాద్ ఇటీవల వచ్చాము మేము. వారాహి నవరాత్రులు కాబట్టి అమ్మవారి దర్శనం. ఒక్కరే వచ్చారా? ఫ్యామిలీ మొత్తం. ఫాస్ట్ అవుతుందా? జూలైన్ చూస్తున్నారు మీరు. దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ
భారీగా ఉంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. దర్శనం కోసం భక్తులు. చెప్పండి సార్, అక్కడ నుంచి జీడిమెట్ల నుంచి మొదటిసారా? మీకు ఎలా తెలిసింది? మా అమ్మాయి చెప్పింది. ఇక్కడే ఉంటారా? ఇటువైపు ఉంటారా? మణికొండలో ఉంటారు. అడ్రస్ ఎక్కడ తెలిసింది మరి మీకు? అడ్రస్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూసుకున్నారు, వచ్చేసి అంతేనా? మీరు ఒక్కరేనా? మా ఫ్యామిలీ మొత్తం. చెప్పండి మేడం. ఫస్ట్ టైం వస్తున్నామండి. ఓకే. టెంపుల్ గురించి తెలుసుకొని వచ్చాము. పెద్దవాళ్ళకి ఏమైనా దర్శనం అంటే నడవలేనండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాము మహేందర్ యాదవ్ గారు అమ్మవారి దర్శనం కోసం వచ్చినటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. విఐపీల దర్శనం కోసం. విఐపీలు కూడా చాలామంది వచ్చారు అమ్మవారి దర్శనం కోసం. విపరీతమైనటువంటి రద్దీ చూస్తున్నారు మీరు ప్రస్తుతంగా. చెప్పండి సార్, ఎక్కడి నుంచి? కరీంనగర్ అయినా పక్కన? కరీంనగర్. మొదటిసారి రావటం? ఏ మాల సార్ మీరు వేసింది? వారాహి మాల. ఎలా తెలిసింది మరి ఇక్కడ దేవాలయం ఉందని? పబ్లిక్ ఇస్తే అంటే మీ ఫ్రెండ్సా, ఫ్యామిలీ వాళ్ళ? సోషల్ మీడియా చూసి ఇచ్చారా? అడ్రస్ ఇచ్చి ఉందా? అడ్రస్ భారీగా ఉంది. లైన్ చాలా దూరం నుంచి వచ్చారు భక్తులు అమ్మవారి దర్శనం కోసం. లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. భక్తుల దర్శనార్థం ఏర్పాట్లు భారీగా చేసినటువంటి దేవాలయం. మరి అయినా కూడా భక్తులు క్యూ లైన్లో నిలబడి ఎండకు నిలబడైనా సరే అమ్మవారిని దర్శించడానికి భక్తులు కుతూహలం చూపుతున్నారు. యాడ్ అవుతూనే ఉన్నారు భక్తులు, యాడ్ అవుతూనే ఉన్నారు. చెప్పండి మేడం, అక్కడి నుంచి? మధురానగర్. మొదటిసారా? ఫ్రెండ్సా మీరు? ఎలా తెలిసింది మీకు ఇక్కడ దేవాలయం ఉందా? వారాహిదేవి టెంపుల్ ఎక్కడ ఉందని చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇదే ఫేమస్ అని వచ్చింది. మీకు సేమ్ ఇదే కుర్తాల పీఠం వాళ్ళది జూలై 2nd రోజు కుకట్పల్లిలో కూడా ఓపెన్ చేశారు. అక్కడ కూడా వారాహి మాత నవరాత్రులు జరుగుతుంది. కుకట్పల్లిలో కూడా సేమ్ కుర్తాల పీఠం వాళ్ళు. ఎక్కడి నుంచి మేడం మీరు? మీరే కరీంనగర్. మొదటిసారా? కరీంనగర్ లోకలా దూరమా? లోకల్ నుంచి. మీకు ఎలా తెలిసింది మేడం ఇక్కడ దేవాలయం? ఓకే, ఒకసారి వచ్చి చూసిపోయాడని చెప్పారా? లొకేషన్ కూడా వాళ్ళే చెప్పారు. ఎంత సమయం పట్టింది మీకు ఇక్కడ రావడానికి? 3 hours పట్టింది. క్యూ లైన్లో ఎంత సమయం పట్టింది? 10 minutes అవుతుందా? ఓకే. ఎలా అనిపిస్తుంది మరి? కరీంనగర్ నుంచి. కరీంనగర్లో కూడా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడికి శక్తి తెలుసు వచ్చారు. ఇద్దరే వచ్చారా? ఓకే. థ్యాంక్ యూ. మరి అక్కపల్లి అండి. ఓకే. మొదటిసారా సార్ రావటం? రెండోసారి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీరు ఒక్కరు వచ్చారా? ఓకే. క్యూ లైన్ పెద్దగా ఉందేమో? చాలా ఉంది. అయినా కూడా ఆల్రెడీ ఒకసారి అయితే 1 hour అయింది. ఇక్కడ నుంచి కూడా 1/2 hour అవుతుంది. ఏం చెప్తారు సార్ భక్తులకు? చాలా బాగుంది. పవర్ఫుల్ టెంపుల్ అండి. చాలా మంచిగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఎక్కడ నుండి? నిజాంపేట. మొదటిసారా సార్? అవునండి. ఎంతమంది వచ్చారు? 4 members. ఎలా తెలిసింది మీకు? రీల్స్ చూశారు, వచ్చారు. నవరాత్రులు చేస్తుంటారా మామూలుగా? ఏం చెప్తారు భక్తులకు? చేద్దాం. ఎక్కడి నుంచి బ్రదర్? వచ్చారు. మొదటిసారా? ఎంతమంది వచ్చారు? ఎలా తెలిసింది మీకు? మీ ఫ్రెండ్
మేడం ఎక్కడి నుండి? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. హైదరాబాద్ ఉంటారా రాజమండ్రినేనా? లేదు లేదు ఇక్కడ ఎస్ఆర్ నగర్. సో రాజమండ్రి మొదటిసారా? ఫస్ట్ టైం అండి. మీకు ఎలా తెలుసు? అంటే యూట్యూబ్లో చూసి వచ్చాము. చూసారు, దర్శించుకోవాలని ముగ్గురా ఫ్రెండ్సా? ఓకే. ఎండ భారీగా వెళ్తుంది, అయినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి చూస్తున్నటువంటి రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. సాయంత్రం కూడా భక్తులు చాలామంది వస్తుంటారు. ఎక్కడి నుంచి సార్ మీరు? మొదటిసారేనా ఇంతకుముందుకు వచ్చారు? జరగండి, సైడ్ చేయండి, సైడ్ చేయండి. జరగాలి పిల్లగాని కాల్ చేయాలి, జరగాలి కాళ్ళు అడుగుతుంది. కొంచెం ముందు మహిమా మీరు చూస్తున్న ప్రస్తుతం అమ్మవారి దర్శనం కోసం చూడండి క్యూలైన్ భక్తులు ఎలా వస్తున్నారో చూడొచ్చు మీరు. క్యూలైన్ అమ్మవారి దర్శనం కోసం భక్తులు చాలా దూరం నుంచి వచ్చారు. క్యూలైన్ భక్తులు ఉన్నారు, చాలా దూరం ఉన్నటువంటి క్యూలైన్ మీరు చూస్తున్నారు. బయటికి వీరున్నా అనంతపురం మొదటిసారి వచ్చారా? ఇంతకుముందుకు వచ్చారు? ఫస్ట్ టైం. ఎలా తెలిసింది? అంటే లైక్ ఇన్స్టాలో చూస్తూ ఉన్నాను. నవరాత్రులు అని చెప్పారు. ఓకే. నవరాత్రులు అని చెప్తే సండే అన్ని డేస్ అటెండ్ అవ్వకపోయినా ఈరోజు స్పెషల్ అని చెప్పారు. ఓకే. సో అక్కడ నుంచి చూద్దామని వచ్చాను. ఎంతమంది వచ్చి? నేను మా ఫ్రెండ్ వచ్చాము. ఫ్రెండ్. ఎంత సమయం పట్టింది? అంటే మార్నింగ్ వచ్చాము, మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఉంది, జస్ట్ చూడడానికి వచ్చాము. అంటే ఇప్పుడు లొకేషన్ ఈజీ ఉందా? లొకేషన్ కొంచెం అంటే తెలీదు మాకు, ఫస్ట్ టైం కాబట్టి. మెట్రో నుంచి అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ 20 minutes నడిచి వచ్చాము. 20 minutes. ఇక్కడ దగ్గరే ఈ మెట్రో ఎక్కినా ఇక్కడ వచ్చిన చాలా దగ్గర. స్టేట్ రూట్, ఇదే రూట్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు మీరు. అదే మ్యాప్ చూసుకొని మరి వచ్చాము. ఫస్ట్ టైం కదా, ఐడియా లేదు, ఎవరు లేరు, జస్ట్ చూద్దామని. నెంబర్ ఉన్నది కదా? అంత ఐడియా లేదు మాకు. మీరు అంటే టెంపుల్ కొడితే నెంబర్ కూడా ఉంది అందులో. ఓకే.